మన జిల్లా కలెక్టర్ గారికి, మా శాప్ ఎండి గారికి, మున్సిపల్ కార్పొరేషన్ ఎండి గారికి, కోనేరు హంపి గారికి, మా గ్రంథాలయ చైర్మన్ గారికి, వేదిక పైన అథ్లెటిక్స్, అలాగే ముఖ్యంగా మా సేఫ్ బోర్డు సభ్యులకు, ముందరున్న అతిరథ మహారథులు, ఈ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ముందుకు పరిగెత్తిస్తున్న అన్ని శాఖలకు సంబంధించి క్రీడలను ప్రోత్సహిస్తున్న అతిరథ మహారథులు ఉన్నారు. అలాగే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, ఇప్పుడున్న క్రీడాకారులకు, ప్రతి ఒక్కరికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన చిన్ని గారు చెప్పినట్టు ఈ వారం అంతా శుభదినంగా ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎమోషన్ అయిన అమరావతిని చట్టబద్ధత చేసి పార్లమెంటు 2 ఉభయ సభల్లో ఆమోదించిన వారంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎంత సంతోషంగా ఉందంటే చిన్ని గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏది పట్టినా బంగారమే. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోయే భాగంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయనే కాకుండా మన యువ నాయకులు, యువ సారథి, యువగలం మన లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ముందుకు పరిగెత్తే విషయంలో మేమందరం వాళ్ళ వెనకాల ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఐడిఎంసి స్టేడియం అంటే విజయవాడకు ఒక ఎమోషన్. ఎందుకంటే విజయవాడలో ఏ బహిరంగ సభ జరగాలన్నా, రాజకీయ నాయకులు రావాలన్నా, ఇండస్ట్రియలిస్ట్ ఏదైనా పెట్టుకోవాలన్నా, ఏ ఈవెంట్ జరగాలన్నా మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఐజీఎంసీ స్టేడియం. అలాంటి స్టేడియం చాలా మంది గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వంలో మహానుభావుడు ఇదే స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసుకుని వదిలేసిన పాపాన్ని పోతే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్టేడియాన్ని ముందుకు తీసుకొని పోవాలి, ఇది ఎప్పుడు కళకళలాడాలి. 1969లో ఈ స్టేడియాన్ని నిర్మాణం చేస్తే ప్రభుత్వాలు మారినా కూడా ఈ రోజు మంచి ఫెసిలిటీస్ కల్పించాలని ఈ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నా కూడా శాప్ ఆధ్వర్యంలో అలాగే ఉమ్మడిగా కోఆర్డినేషన్ గా అభివృద్ధి చెందే విధంగా ఒక జీవోని తీసుకొని రావడం ఇది చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఎవరైనా ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి వదిలేస్తారు, దీన్ని పట్టించుకోకుండా వాళ్ళు చూసుకుంటారు అంటారు. అట్లా కాకుండా ఒక కోఆర్డినేషన్ టీమ్ గా మన ఎంపీ గారు నాయకత్వంలో శాప్ ఎంపీ గారు, మా చైర్మన్ గారు దీని ఇంత ముందుగా అద్భుతంగా ఇంత ఫండ్స్ అంటే ఈ రోజు ఎంత సంతోషంగా ఉందంటే 20 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా నిధులు, 20 కోట్లు శాపదారుని తరఫున, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుమారుగా 160-170 కోట్లు ఖర్చు పెడతారు. అంటే దీన్ని ఎంత ముందుకు తీసుకొని పోవచ్చో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత 5 సంవత్సరాల్లో కథలు ఫైళ్ళన్నీ ఈరోజు కదులుతూ ఉన్నాయి. ఈ 10 రోజుల్లోనే చూశాం. గత వారంలో పెమసాని గారు వాళ్ళ జిల్లా ఏదైతే ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయన ఛాలెంజ్ గా తీసుకొని మాతో కోఆర్డినేట్ చేసుకొని గుంటూరులో శంకుస్థాపన చేయడం జరిగింది. వచ్చే 10 రోజుల్లో శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు గారు ఆయన కూడా ఆయన నియోజకవర్గాన్ని ఢిల్లీలో నుంచి ముందు గత కాలంలో ఎంపీ ఢిల్లీకి పోయి నిద్రపోయే పరిస్థితి లేదు పార్లమెంట్ లో. ఈ రోజు మన ఎంపీలంతా ఇక్కడ ఉండే వాళ్ళని కూడా తరిమి ఢిల్లీకి పిలిపించుకొని ఈరోజు ఫండ్స్ తెచ్చే పరిస్థితిలో ఉన్నారు. చిన్నగా ఉన్నారు చూడండి, ఇక్కడే 3 యువకులు ఎంపీలుగా ఉంటే 3 నియోజకవర్గాలకు సంబంధించి 20 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొని వస్తున్నారంటే దీనికంతా నిదర్శనం కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ కఠిమ. ఎందుకంటే వారి దగ్గర ఉన్న వాళ్ళ టీం కూడా పనిచేస్తుందా లేదా నేను గర్వంగా చెప్తాను. ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర మంత్రిని కలిసిన మన ఆంధ్రాకి తెలిసిన ఎంపీలు, మంత్రులు, చైర్మన్, డైరెక్టర్ తప్ప ఎవరు కలవలేదు స్పోర్ట్స్ విషయంలో. నేను 4 సార్లు కలిశాను, మా చైర్మన్ గారు 4 సార్లు కలిశారు, మా ఎండీ గారు కలిశారు, ఎంపీ గారు అయితే ఎప్పుడు కలుస్తూనే ఉన్నారు. అంటే కేవలం మా యొక్క స్వార్థాలన్నీ పక్కన పెట్టి రాష్ట్రానికి ఏదో తీసుకొని రావాలి. ముందు ఖేలో ఇండియా అంటే కేవలం నార్త్ ఇండియాకి సంబంధించి పంజాబ్ కు, హర్యానాకు పోయే నిధులు ఈ రోజు మొట్టమొదటి విధంగా 70 కోట్ల రూపాయలు తీసుకొని రావడం ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. వచ్చే నిధులు 100 కోట్లు దాటే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రానికి చెందిన నాకు మిత్రుడు వినీల్ కృష్ణ గారు ఈరోజు సెంట్రల్ టీమ్ లో పనిచేస్తున్నారు క్రీడా శాఖ. అలాగే మంత్రి గారు కూడా పోయి కూర్చుంటానంటే
చంద్రబాబు నాయుడు గారు లెటర్లు చెప్తారు. ఇప్పటికే మీ యొక్క ఏపీ సీఎం నుంచి లెటర్లు వస్తాయి. ఇప్పటికి 1000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఉన్నాయి. రెండో విడతగా తప్పకుండా 100 కోట్లు దాటే విధంగా ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్రంలో నేను మంత్రి అయిన తర్వాత నాకు ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చినప్పుడు లోకేష్ గారు పిలిపించి తెలంగాణలో రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర క్రీడా శాఖ ఉన్నది. అలాగే తమిళనాడుకు సంబంధించి అక్కడ ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంటే లోకేష్ గారు ఫస్ట్ రోజు చెప్పారు, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గా స్పోర్ట్స్ తీసుకోలేను, మీ మీద నమ్మకంతో ఈరోజు ఇస్తున్నాను, తప్పకుండా క్రీడా లోకాన్ని ముందుకు తీసుకొని పోమని చెప్పాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ రోజు రాష్ట్రానికి కాదు ప్రపంచానికి కాదు భారతదేశంలో ఉన్న క్రీడల పట్ల ఉన్న ఎమోషన్ ఏ రాష్ట్రం ఎక్కడా లేదు. కాబట్టి తప్పకుండా మన యొక్క స్వలాభాలు పక్కన పెట్టి తప్పకుండా క్రీడా లోకాన్ని ముందుకు తీసుకొని పోదామని తెలియజేసుకుంటున్నా. అలాగే చిన్ని అన్న గారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బీసీసీ ఐసీసీ అందరికీ తెలుసు, భారతదేశంలో ప్రపంచంలో అత్యుత్తమ సంస్థలు, అన్ని విధాల నాణ్యతా ప్రమాణాలు, ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న సంస్థలు ఏదైనా ఉన్నాయంటే ఈ క్రికెట్ కి సంబంధించిన ఏజెన్సీలు. కాబట్టి వారి నాయకత్వంలో ఇప్పుడే చెప్పడం జరిగింది, రేపు జరిగే ఏపీఎల్ మ్యాచ్ అమరావతిలో ప్రారంభించి కడపలో చేద్దామని చెప్పారు. మేము చెప్తున్నాం, మా తరఫున ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ తరఫున సహాయ సహకారాలు ఉంటాయి. తప్పకుండా మీ నాయకత్వంలో కూడా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్క నగరంలో, ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి ఒక్క గ్రామంలో నిధుల యొక్క విలువ జరగాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే లోకేష్ గారి మార్గదర్శకంలో ఈ రాష్ట్ర క్రీడా రంగం ముందుకెళ్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు, జై అమరావతి.